అబద్ధపు హామీలు, చట్టపరమైన అవకతవకలు, అధికారిక వేధింపులు, సిగ్గులేని భూ కబ్జాలు ఇవే కాంగ్రెస్ పాలనకు 4 మూల స్తంభాలుగా మారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. లగచర్ల రైతుల భూములైనా, కంచె గచ్చిబౌలిలోని అటవీ భూములైనా, ఇప్పుడు ఫార్మాసిటీ రైతుల భూములైనా ఏవైనా సరే అన్నిటినీ కబ్జా చేయడమే కాంగ్రెస్ విధానమని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో ఫార్మాసిటీ రైతులకు భూములు తిరిగి ఇస్తామంటూ మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములను టార్గెట్ గా చేసుకుందన్నారు. మీరిచ్చిన హామీ ప్రకారం తమ భూములు తమకు ఎప్పుడిస్తారని ఫార్మాసిటీ రైతులు అడుగుతున్నారన్నారు. తమ సమస్యలపై చర్చకు ఎప్పుడు వస్తారని ప్రశ్నిస్తున్నారన్నారు కేటీఆర్. భూములను తిరిగిస్తామన్న మీరు మళ్ళీ ఇప్పుడు తమ భూములపై దండయాత్ర ఎందుకు చేస్తున్నారని రైతులు నిలదీస్తున్నారన్నారు. రైతులను మోసం చేసి అనుముల సోదరులు బావమరిది కోసం రేవంత్ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పనినా ప్రజలను మోసపోనివ్వని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ నిలుస్తుందని కేటీఆర్ భరోసానిచ్చారు. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, కాంగ్రెస్ అంటేనే అబద్ధపు హామీలు, అధికారిక వేధింపులు, భూ కబ్జాలు అని కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మరొక హామీ అదే ఫార్మాసిటీ రద్దు చేస్తాం, రైతులకు అందజేస్తాం ఆ ల్యాండ్ అని చెప్పేసి గతంలో ప్రచారం చేశారు. ఈ రంగారెడ్డికి సంబంధించిన మహేశ్వరం అయితే ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాల్లో ఇప్పుడు ఆ ఊసి ఎత్తట్లేదు. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. రైతులకు సంబంధించిన భూములు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు కుట్రలు పంతున్నట్లు కూడా ఇప్పటికే తెలిసిపోయిన నేపథ్యంలో నిన్న ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళడం కావచ్చు, ఎమ్మెల్యే ఇంటిలో ధర్నా చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. వారు పెద్ద ఎత్తున ఆందోళన కూడా దిగుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఏదైతే అబద్ధపు హామీలు, చట్టాల ఉల్లంఘన, ప్రభుత్వ వేధింపులు, సిగ్గు లేకుండా భూ కబ్జాలు అంటూ కూడా ఎక్స్వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇవే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మూల స్తంభాలు అంటూ కూడా విరుచుకుపడ్డారు. లగచర్ల గిరిజన రైతులైనా, కంచగచ్చిబౌలిలోని అడవి భూములైనా, ఇప్పుడు ఫార్మాసిటీ కోసం రైతుల నుంచి సేకరించిన భూములైనా కాంగ్రెస్ ప్రభుత్వం అంతులేని దోపిడీకి సాక్ష్యాలు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఫార్మాసిటీ రైతులు అడుగుతున్న ప్రశ్నలు ఇవి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం మాకు భూములు ఎందుకు తిరిగి ఇవ్వడం లేదు, తమతో చర్చించేందుకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదు అంటూ కూడా నిలదీస్తున్న సందర్భాన్ని వాళ్ళు గుర్తు చేశారు కేటీఆర్. ప్రజల్ని మోసం చేసి అనుముల అన్నదమ్ముల కుటుంబ సభ్యుల కోసం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ నిర్మించాలనుకుంటున్నారా? ఫార్మాసిటీ రైతులు అడుగుతున్న ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పాలి అంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏదైతే ఫార్మాసిటీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన ల్యాండ్ లో ఆనాడు కాలుష్యం రహిత నగరాన్ని నిర్మించాలి, హైదరాబాద్ నగరం ఒక గ్లోబల్ సిటీగా ఎదగాలని చెప్పేసి ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫార్మాసిటీ కోసం ఏదైతే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో దాదాపు 1000 ఎకరాల భూమిని సేకరించారు. ఆ భూమికి సంబంధించి పెద్ద ఎత్తున కంపెనీలను ప్రోత్సహించి దేశంలో తెలంగాణ ఒక ఫార్మా హబ్గా తీర్చిదిద్దాలని చెప్పేసి గత ప్రభుత్వం భావించింది. కానీ ఎన్నికల సమయంలో రైతులను రెచ్చగొట్టి, రైతాంగాన్ని ఇబ్బంది పెట్టి, రైతాంగానికి ఏ విధమైన లబ్ధి చేరుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఎన్నికల హామీలో భాగంగా మేము మీ ఫార్మాసిటీ భూములను మీకు ఇస్తాం, మీ భూములు సేకరించిన భూమి అంతా కూడా మీకు తిరిగిస్తాం, మీరు యథావిధిగా ఉండొచ్చు అని చెప్పేసి అబద్ధపు హామీలు ఇచ్చింది. హామీలన్నీ ఇప్పుడు వాళ్ళ నీటి మూటలైనాయి అని చెప్పేసి కూడా వర్కింగ్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ రైతాంగానికి సంబంధించిన భూములు ఇప్పుడు రైతులకు ఇవ్వకుండా అటు కోర్టులో మాత్రం మేము ఫార్మాసిటీ కాదు, ఫార్మాసిటీకి అని చెప్పేసి అఫిడవిట్ ఇచ్చి ఫ్యూచర్ సిటీ కోసం ఈ భూములు కేటాయించినట్లు కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా మా భూములు మాకు ఇవ్వాలి, మా భూముల విషయంలో ఎందుకు మీరు మాతో చర్చించట్లేదు, ఎందుకు మీరు మాతో మాట్లాడట్లేదు అంటూ కూడా వాళ్ళ రైతులంతా కూడా నిలదీస్తున్నారు. ఆనాడు చెప్పిన మాటలేంది, వాళ్ళ మీరు చెప్తున్న పని ఏంటి అంటూ కూడా ఈ సందర్భంగా విరుచుకుపడ్డ పరిస్థితి అయితే మనకి వాళ్ళ తాజా గడుస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ కూడా ఈ సందర్భంగా
ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు? అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలు నిరుల మోసం చేయడమే మీ కాంగ్రెస్ ప్రభుత్వం నైజాం అంటూ కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ రైతాంగంతో చర్చలు జరిపి అటు లీగల్ గా అంటే ఏదైతే కోర్టులను కూడా తప్పుదో పట్టి ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అందులో భాగంగానే ఫార్మాసిటీ భూములను మేము ఏం చేయట్లేదని అభ్యర్థిస్తూ మరో పక్క ఫ్యూచర్ సిటీ కోసం ఈ భూములు కేటాయింపు చేస్తున్నట్లు కూడా బయట లీక్ చేయడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలి. అంతేకాకుండా ప్రభుత్వం కోర్టులను కూడా తప్పుదో పట్టించే విధంగా చేయకూడదు. ఇది ఒక దుర్మార్గమైన పనిగా ఆయన అభివర్ణించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా మల్రెడ్డి రంగారెడ్డి సంబంధించి గతంలో అనేక సందర్భాల్లో రైతాంగంతో ధర్నా చేసిన పరిస్థితి మర్చిపోయారు అంటూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికైనా రైతాంగానికి మేలు జరగాలంటే ఖచ్చితంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి, లేదంటే యథావిధిగా ఫార్మసీ కొనసాగించాలంటూ కూడా వాళ్ళ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ రైతాంగం అంతా కూడా ప్రశ్నిస్తున్నారు, రైతాంగం అంతా కూడా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వారికి సమాధానం చెప్పే వారు మాత్రమే వాళ్ళ కరువయ్యారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటూ కూడా పూర్తి స్థాయిలో విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కేటీఆర్ సైతం వారిని విమర్శించారు. పూర్తిగా ఇప్పటికైనా రైతుల పట్ల ఆ రైతాంగానికి ఇచ్చిన హామీ పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిష్ట రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.